కార్తీక్ గారు, మరి ఇవాళ జరిగిన తమిళనాడు ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిందో దానికి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి మహేష్ కుమార్ గారు వీళ్ళు కూడా వెళ్ళారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అట్లాగే తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అట్లాగే దక్షిణాది రాష్ట్రాలపైన జరుగుతున్నటువంటి వివక్ష పైన వీరికి ఉన్నటువంటి అవగాహన లేకపోతే వీరికి ఉన్నటువంటి అనుభవం, ప్రజల పక్షాన వీళ్ళు నిలబడే ఒక నిబద్ధత అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎప్పుడైనా సరే ఒక రహస్య ఎజెండాతో ముందుకు వస్తుంది. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తుంటాం ప్రతి ట్రాన్సాక్షన్లో కూడా కార్పొరేట్ వ్యవస్థలో కొంత హిడెన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అవి మనకు తెలియకుండానే ఇదైపోతాయి. అట్లాగే బీజేపీ కూడా ఎప్పుడైనా సరే రాజకీయం అనేది నేరుగా చేయకుండా కొంత రహస్య ఎజెండాలతో ముందుకు వస్తుంది. చూడడానికి వినడానికి చాలా బాగుంటుంది. వికసిత్ భారత్ అని ఇట్లా చాలా బాగా చెప్తుంది. వినడానికి ఆ స్లోగన్ చెప్పడానికి ఔర్ ఎక్ బార్, ఇట్లా 400 బార్, చౌకీదార్ ఇట్లాంటి, అంటే ఈ వర్డ్స్ అన్ని ఏంటి అంటే ఎంత అందంగా దాని వెనుక కుట్రలు కూడా అట్లాగే ఉంటాయి. ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు పైన ఇది వివక్ష చూపిస్తున్నారని ఈరోజు మేము అంటుంటే లేదు దానికి అట్లా లేదు ఇట్లా లేదని వీళ్ళు అంటున్నారు. అయితే గతంలో జరిగినటువంటి అనేక అనుభవాల నేపథ్యంలో ఇట్లాంటి అనుమానాలు రావడం అనేది సహజం. ఎందుకంటే 2014లో వీళ్ళు ఇచ్చినటువంటి స్లోగన్ ఏంది మనందరికీ గుర్తుంది. వీళ్ళు ఏమన్నారు, మేమంతా బాగా చేస్తాము అని చెప్పి ఆ రోజు వాళ్ళొక మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇట్లాంటి స్లోగన్ తెచ్చి డిమానిటైజేషన్ చేశారు. ఎవరికి లాభమైంది, ఏం లాభమైంది? మీరు నల్లధనం తెస్తామని డిమానిటైజేషన్ తెచ్చారు కదా, మీ నల్లధనం ఎక్కడుంది అంటే దీని గురించి ఎవరు మాట్లాడొద్దు అని హుకుం జారీ చేశారు. ఏంద్రా ఎందుకు మాట్లాడొద్దు అంటే టైగర్ కా హుకుం అని అన్నారు. కాబట్టి అట్లాగే తదనంతరం జరిగినటువంటి అంశాల్లో కూడా వీళ్ళు దేశ రక్షణకు సంబంధించినటువంటి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అందులో కూడా వీరికి లాభపడే ఒక రహస్య ఎజెండాతోనే రాజకీయం చేయడం అనేది బీజేపీ పార్టీకి ఇప్పటి మొదటి నుంచి కూడా అలవాటే. దీనికి వీళ్ళు ఎప్పుడైనా సరే దేవుడు వెనకాలనో, మతం వెనకాలనో, ప్రాంతం వెనకాలనో, భాష వెనకాలనో దేనొక దాని వెనకాల నిలబడి రాజకీయం చేయడమే వీళ్ళకి తెలిసిన రాజకీయ విద్య. అందుకోసమనే అప్రమత్తమైనటువంటి దక్షిణాది రాష్ట్రాలు విఘ్నత కలిగి చాలా కొంత గతంలో జరిగినటువంటి అనుభవాలన్నిటిని కూడా బేరీ చేసుకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు ఒక తాటిపైకి వచ్చి వీళ్ళు ఏమంటున్నారు, జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను పెంచుతామంటే మేము ఒప్పుకోము. మీరు చేసేదాన్ని కాదు వీళ్ళు ప్రశ్నిస్తున్నది, మీరు చేసే విధానాన్ని తప్పు అంటున్నారు. ఈ ప్రక్రియ తప్పు. మీరు ఏదైతే ఒక క్రియను ఎంచుకున్నారో ఆ ప్రక్రియను తప్పని అంటున్నారు. కాబట్టి మీరు ఏదైనా సరే ప్రజలకు అట్లాగే రాజకీయ పార్టీలకు ఇది మీ బాధ్యత. అందరినీ పిలిచి కూర్చోబెట్టి మీ విధానం ఏంటి అనేది స్పష్టంగా చెప్పాలి. ఆ స్పష్టంగా చెప్పనప్పుడు విధానమే తప్పు పడుతున్నాము అంటున్నారు. అసలు చేసే విధానానికి సంబంధించి డీలిమిటేషన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు. అట్లాంటప్పుడు విధానాన్ని మీరు అదే మేడం, మీరు ఏంటంటే మీరు ఒక ప్రతిపాదన పెట్టేటప్పుడు ఏం చేయాలి, దాని గైడ్ లైన్స్ని మేము ఇట్లా అనుకుంటున్నామని ఒక చర్చ తీసుకురావాలి. చర్చ తీసుకొచ్చినాక ఆ చర్చ అంతా జరిగిందో ఆ చర్చలో నుంచి ఇట్లాంటి ఆలోచనలు పుట్టాలి. కానీ మీ అంతకు మీరు అనుకొని మేము చేసేస్తున్నామని ఏంది అంటే మళ్ళీ దీని విధి విధానాలు మీ విధి విధానాలే లేవు కదా. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి చర్చలు అంటే ఇట్లాంటి ఆలోచనలు ఎందుకు పుట్టిస్తున్నారు? అంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవాలా, లేకపోతే ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారా, లేకపోతే గత 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారని 11వ సంవత్సరంలో ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ దృష్టిని మరలించి మీ చాతగాని పాలన నుంచి మీ దృష్టిని మరణించాలనుకుంటున్నారా? 1971లో 1971లో జనాభా నియంత్రణ జరగాలి దేశంలో, కోకొల్లలుగా పెరిగిపోతుంది, ఇది దేశ సమగ్రతకు కొంత ఇబ్బంది కలుగుతుందని ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడింది ఒక దక్షిణాది రాష్ట్రాలే. ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలలో ఇట్లా జనాభా ప్రాతిపదికన జరుగుతుంది అన్నప్పుడు మరి ఉత్తరాదిలో పెరిగిపోతాయి కదా, సీట్లు పెరిగిపోయినప్పుడు అక్కడ వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ ఏమంటారు, ఏదైనా ఒక బిల్ పాస్ అవ్వాలి అని అంటే మెజారిటీ సేస్ వి యాక్సెప్టెడ్ అంటారు. మీరు ఇక్కడ మైనారిటీని సృష్టిస్తున్నారు, అక్కడ మెజారిటీని లేపుతున్నారు. దానివల్లనే కదా
ఈ సమస్య ఉండడం వల్లనే కదా మేడం మణిపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికక్కడి ప్రజలకు న్యాయం జరగకపోవడానికి, శాంతి నెలకొల్పడానికి కనీసం ప్రయత్నాలు జరగకపోవడానికి అక్కడి ప్రజలు ఈరోజు మనము అక్కడ అంటే ఒక మహిళల్ని వివస్త్రాల్ని చేసి వీధులెంపట తిప్పినారన్నటువంటి వార్తలు మనం వినాల్సిన పరిస్థితి బహుశా ఈ మన మన దౌర్భాగ్యం అనుకుంటే ఈ జనరేషన్లో మనం ఉండడము, ఇట్లాంటి వార్తలు మనం వినడము మన దౌర్భాగ్యం నిజంగా. అంటే అక్కడ మైనారిటీ ఉండడం వల్లనే, అక్కడ సంఖ్య లేకపోవడం వల్లనే కదా ఈ వారి పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు లేకపోవడము. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాలపైన, ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉత్తరాది రాజకీయ నాయకులు ఇక్కడ ప్రాంతాలపైన కొంత సవతి తల్లి ప్రేమను చూపిస్తారు అన్నటువంటి ఒక వాదన ఉన్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు మరింత దారుణాలకు, దిగజారే పరిస్థితులకు దారితీస్తుంది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టాలిన్ గారు ఓ రాజకీయం చేస్తున్నారు, అక్కడ మళ్ళా వాళ్ళు గెలవడానికి చూస్తున్నారంటే అక్కడ గతంలో కొన్ని సంవత్సరాలుగా రెండే పార్టీలకు అక్కడ అవకాశం ఉంది. అయితే దివంగత జయలలిత గారికి సంబంధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది, లేదంటే వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఆడ బీజేపీ పార్టీకి కానీ జాతీయ పార్టీలకు పెద్దగా స్కోప్ ఏం లేదు అధికారంలోకి రావడానికి. కాబట్టి అక్కడ ఉన్న పార్టీలు అందరు చెప్తున్నది అదే కదా. కాకపోతే వీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు కాబట్టి కొంత పెద్దన్న పాత్ర తీసుకొని అందరినీ కలుపుకొని కొంత ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంపీ అరవింద్ గారే ఒప్పుకుంటున్నారు, అవును తమిళనాడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మీకు తెలుసు కదా. మన చట్టంలోనే ఉంది, 99 మంది తప్పించుకున్నా సరే కానీ ఒక్కరికి అన్యాయం జరగవద్దు అనేది మన చట్టమే చెప్తుంది. మీరే చెప్తారు అన్నమాట. మరి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు మీరు ఎందుకు ముందుకెళ్తున్నారు? అంటే ఒక్కరు అంటే మీకు లెక్కలేదా? ఒక్క రాష్ట్రం అంటే మీకు చిన్న చూపు ఏమన్నా? జరిగేటప్పుడు కొంత పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఒక రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతాదంతా కాదు కూడదు, ఇది అసలు విధానమే ప్రక్రియ తప్పు అంటే ఎట్లా? మీరు ఆ ఒక్క రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా చేస్తేనే కదా మీరు నాయకులుగా ఎదిగేది. మీరు నాయకులను ఎందుకన్నారు మిమ్మల్ని? ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది లెట్స్ గో అంటే అది కార్పొరేట్ సిస్టమ్ అవుతుంది. ఓకే, మనము ఇంతమంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నాము అంటే ఓకే, మనకి ఇక్కడ ఈ సిస్టమ్ ఉంది కాబట్టి తీసేసినా పోయినా పర్లేదంటే కార్పొరేట్ వ్యవస్థలో ఎట్లా ఉంటుందో ఇది కూడా అంటే మీరు కార్పొరేట్ వ్యవస్థ నడుపుతున్నారా? అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము కార్పొరేట్ వ్యవస్థన ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు అన్నదే కదా చట్టం చెప్తుంది. ఆ చట్టాన్ని గౌరవించడం అంటే ఏంది? ఒక రాష్ట్రం అంటే ఏంది మేడం? ఆ రాష్ట్రం 5-10 మంది ఉంటున్నారు, కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు. మీ ప్రాంతానికి మీ పార్టీలో కూడా కార్యకర్తలు ఉన్నారు. అంటే వీళ్ళందరినీ మీరు నట్టేయటం ముంచేస్తున్నట్టే కదా. ఆ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయం ఈరోజు ఆ రాష్ట్రానికి జరుగుతుంది, రేపు పొద్దున పక్కన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్కి జరుగుతుంది, కర్ణాటకకు జరుగుతుంది. ఈరోజు ఒక్క రాష్ట్రం అని వదిలేస్తే రేపు పొద్దున దక్షిణాల్లో ఉన్న 5-6 రాష్ట్రాలకు అదే అన్యాయం జరుగుతుంది. ఆ రోజు ఏమంటారు? మీకు మొదట అన్యాయం జరిగినప్పుడే మీరు అందరూ కలిసికట్టుగా పోరాడితే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అంటారు. అందుకోసమని ముందుగా మేల్కొన్న స్టాలిన్ గారు అందరికీ ఉత్తరం రాసినారు. దానికి స్పందించి మనసుండి స్పందించినటువంటి ప్రతి నాయకుడు, పార్టీలకు అతీతంగా ప్రతి నాయకులు ఆ సభలో హాజరైనారు, వారి వాదనలు వినిపించినారు. వీళ్ళు చెప్పేది ఏంది? మీరు చేసే ప్రక్రియ తప్పు, మీరు ఎంచుకున్న విధానం తప్పు అని అంటున్నారు. ఓకే, మీరు దానిపైన ముందుకు బుల్డోజ్ అంటే మొండిగా ఎందుకు వెళ్తున్నారు? ఓకే, మీరు అందరిని పిలవండి. మీ పైన వీరికి కొంత అనుమానాలు ఉన్నాయి కదా, పిలిచి కూర్చోబెట్టి, పెద్దన్న పాత్ర మీదే కదా, కూర్చోబెట్టి మేము ఇట్లా అనుకుంటున్నాం, ఇది విషయము మీరు అనుకుంటున్న తప్పు అని ఒక్క మాట పిలిచి చెప్తే అయిపోతుంది కదా. డెఫినెట్ గా పిలుస్తారు, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళని కూడా పిలుస్తారు, కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే దీని మీద ఏం చేయాలి అనేది ఆలోచిస్తాము అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఎందుకు? ప్రశ్న ఏంది అంటే ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ జరిగింది కాబట్టి ఈరోజు హడావిడిగా మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఈ పని ఏదో ముందే చేసి ఉంటే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా. ఎప్పుడో ఇచ్చినాం. ఇప్పుడు డీలిమిటేషన్ అనే ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది బీజేపీ కదా. స్టాలిన్ గారు అయితే ఏం తీసుకురాలేదు కదా. అక్కడ నుంచి అట్లాంటి ప్రతిపాదనలు వస్తున్నాయి కాబట్టి వీరు ఇట్లాంటి యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేస్తున్నారు, అంటే రెడీ అవుతున్నారు. అంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని పసిగట్టి అన్యాయం జరగకుండా ఆపడానికి మనందరం యోధులుగా నిలబడాలి అని చెప్పి వీళ్ళు సమాయత్తం అవుతున్నారు. ఈ సమాయత్తం అయ్యేటప్పటికి ముందే మీరు ఇట్లాంటి లీక్లు ఇవ్వకుండా ముందే వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇలా అనుకుంటున్నాం బ్రదర్, ఏంటి విషయం పైన మీ అభిప్రాయాలు ఏందని మీరు ముందే తీసుకొని ఉంటే ఇట్లాంటి సమావేశం జరిగేది కాదు, ఇట్లా మీరు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరము లేకుంటుండే కదా. సో మీ హిడెన్ రాజకీయాలు, రహస్య ఎజెండాల రాజకీయాలు అనేది ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది.
అందుకే మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో మీకు 400 రావాలి అన్న మీ కలలుగా నిలబెట్టి జస్ట్ 2 క్లచెస్ పైన మిమ్మల్ని అట్లా నిలబెట్టినారు. ఈ క్లచెస్లో ఏ ఒక్క క్లచ్ కొంచెం ఒడిదొడుకుల్ని చూసినా మీ ప్రభుత్వం నట్టేట కుప్ప కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మీరు ఇట్లాంటి హిడెన్ రాజకీయాలు చేయకుండా మీరు పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలకు కానీ దక్షిణాది ప్రాంతాలపైన సవతి తల్లి ప్రేమ చూపించకపోతే బాగుంటుంది, మీకు గౌరవంగా ఉంటుంది. గౌతమ్ ప్రసాద్ గారు, ఇవాళ జరిగిన